start with? నేను యాక్టర్ అవుతానా హీరో అవుతాను కోరిక ఉండింది. కానీ ఆ సినిమా తర్వాత నేను మంచి యాక్టర్ అని చెప్పి ఆడియన్స్ దాన్ని యాక్సెప్ట్ చేశారు కదా, అది నేను జీవితాంతం మర్చిపోలేను. బికాజ్ ఆ సూర్య క్యారెక్టర్ ఇప్పుడు ఈ రోజుకు నేను నాకు కొన్ని సినిమాలు కథలు వేస్తున్నా ఫస్ట్ మాట వచ్చేది అందరి రక్షసి. ఆ పర్ఫార్మెన్స్ అయినా కానీ ఆ లుక్ అయినా కానీ అంటారు భయ్యా ఆ కాలర్ ఎగిరేసి ఆ గడ్డం ఆ జుట్టు భయ్యా రఫ్గా భలే ఉంటావు భయ్యా ఇప్పుడు అంటారు. ఎలా చూశారు ఏం చూశారో తెలీదు. భూపాల్ గారు జస్ట్ పంపించారు, ఏం చూశారు, నేను వెళ్ళి అని కలిశాను అండ్ సూర్య అయిపోయాను నేను. అండ్ పర్సనల్ లైఫ్లో అంటే ఎస్, నేను తింటున్న ప్రతి బ్రెడ్ బటర్ ఏదైతే ఉందో బికాస్ ఆఫ్ ఆ సూర్య ఆ అందరు రక్షిసి ఫిలిం నుంచి నా ఎదుగుదల ఏదైతే ఉందో ఫ్యామిలీగా పర్సన్గా హ్యూమన్గా మధ్యలో కింద కాలు జారి మామూలుగా పడలేదు, వెన్నుముక్క ఇరిగినా మళ్ళీ దాన్ని సెట్ చేసుకుని మళ్ళీ ఇక్కడ వచ్చానంటే బికాస్ ఆఫ్ అందరి రక్షణ. బికాస్ ఇన్ని సంవత్సరాలు అయినా కూడా నన్ను మర్చిపోలేదు ఆ సూర్య అనే క్యారెక్టర్ నుంచి. నేను ఎక్కడ వెళ్ళినా బయట నవీన్ చంద్రన్ పిలువరు, నన్ను సూర్య అనే పిలుస్తున్నారు ఇప్పుడు ఇన్ని క్యారెక్టర్స్ చేస్తున్నా. సో హనుమంతుడికి థ్యాంక్స్ అంతే. సో గౌతమ్, ఈ సినిమా లేదంటే నాకు లైఫ్ లేదు, కెరీర్ లేదండి. సింపుల్గా చెప్పాలంటే ఇప్పటికీ నాకు ఈ సినిమానే నా గుర్తింపు, ఈ సినిమానే నా ఐడెంటిటీ. ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ సార్ అందరి రాక్షసి చాలా ఇష్టం సార్ మీరు చెప్తే నమ్మరు. డే బిఫోర్ 3 days బ్యాక్ ఐ వాజ్ ఇన్ కార్డిఫ్ ఇన్ వేల్స్. ఓకే, ఎక్కడో అంటే సంబంధం లేని చోట అక్కడ తెలుగు వారు ఎవరో పరిగెత్తుకొని వచ్చి అందరి రాక్షసి చాలా ఇష్టం అండి. ఆ సినిమా లేదంటే నాకు ఐడెంటిటీ లేదండి. ఈ సినిమా లేకపోతే నేను లైఫ్లో ఇంకో ఫ్రైడే చూసేవాడినా లేదా నాకు తెలియదు. That is the truth. This film gave me a career. This film allowed me to realize my eventual dream of becoming a filmmaker. ఈ సినిమా లేదంటే నాకు అది జరిగేది కాదు, which was always the biggest dream. And అంటే నాకన్నా ఈ సినిమా లైఫ్ని ఎఫెక్ట్ చేసిందని చెప్పడానికి ఇంకెవరికి ఉండదు. బికాజ్ దిస్ ఫిల్మ్ గేవ్ మీ మై వైఫ్. I wouldn't have met my wife if not for this film. I wouldn't have fallen in love with her. I wouldn't have married her. So అందల్ రాక్షసి రిలీజ్ అయ్యి ఒక 3 weeks కల్లా చెన్నైలో ఒక స్క్రీనింగ్ చేశాము అక్కడ ఉన్న ఇండస్ట్రీ కోసం. సో అప్పుడు హను సైడ్ అరే ఒకసారి నువ్వు వచ్చేరా చెన్నైకి. ఇన్ఫాక్ట్ ఐ థింక్ బై దెన్ ఐ హ్యాడ్ గాన్ బ్యాక్ టు చెన్నై. నువ్వు వచ్చేరా సినిమా తమిళ్లో ఒక ఇంట్రడక్షన్ లాగా ఇచ్చేయి అన్నారు. సో అప్పుడు ఆ స్క్రీనింగ్కి చిన్మయిని కూడా ఇన్వైట్ చేశారనమాట. సో అక్కడ ఫస్ట్ టైం కలిసాము. And then one thing led to another. So ఈ సినిమా లేకపోతే అసలు the world that I have today, the career that I have today, my family is everything to me. The center of my universe is my wife and my 2 kids. అది ఉండేది కాదు. To think that if Andal Rakshasi hadn't happened, my kids wouldn't have happened. There is nothing more important in this world to me than my 2 children. That wouldn't have happened. So you can imagine the impact that this film's had on my life. So yeah. అసలు భలే అనిపిస్తుంది కదా హను గారు వింటుంటే. జనరల్ గా ఏదైనా అలాగే ఉంటుంది. ఏ పని ఇలా పర్సనల్ గా కూడా ఇంత రావడం అనేది చాలా రాహుల్ కి బాగా స్పెషల్, వెరీ వెరీ స్పెషల్. యా హను గారు మీకు ప్రొఫెషనల్లీ అండ్ పర్సనల్లీ అంటే ప్రొఫెషనల్గా అండి ఈ సినిమా పర్సనల్గా చాలా చాలా ఇచ్చేసింది. అంటే ఫస్ట్ మనిషికి ఏం నేర్పాలో అది నేర్పింది. ఈ సినిమా అనుకున్నంత చెప్పాను కదా నేను ఇందాక, అంత ఎప్రిషియేషన్ ఎంత వచ్చిందో దానికి తగ్గ రిజెక్షన్ కూడా ఉండే, అంటే దాని క్రిటిసిజం కూడా ఉంది అప్పుడు. సో నాకు ఆ సినిమా రిలీజ్ తర్వాత దెన్ ఆ క్రిటిసిజం వల్ల నేను కొంచెం థాట్ ప్రాసెస్ మారింది, మెచ్యూరిటీ పెరిగింది. సో ఆలోచించడం మొదలుపెట్టాను, తర్కం పెరిగింది మెయిన్ అన్నిటికంటే ఎక్కువ. సో కొంచెం మెచ్యూర్డ్ పర్సన్ అయ్యాను అనుకుంటున్నాను దానివల్ల. బట్ ఈ సినిమా మొత్తం ఫౌండేషన్ నాకు బేసిక్గా. అంటే ఎనీ గివెంట్ ఇప్పుడు కాదు, ఇన్ ఫ్యూచర్ ఎన్ని సంవత్సరాలైనా ఇంకా ఎన్ని సినిమాలు తీస్తామో తెలియదు, మనకి ఎన్ని రోజులు ఉంటామో కూడా తెలియదు. బట్ ఇట్ హ్యాస్ అ వెరీ స్పెషల్ ప్లేస్ ఇన్ మై హార్ట్. అంటే దాన్ని ఏమంటారంటే ఆ మెమరీ తీసేది కాదు, పోయేది కాదు. నాకు తెలిసి నాకు ఏమైనా అల్జీమర్స్ వచ్చినా గుర్తుంటుంది ఈ సినిమా. అంటే అంత స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఉంది నా లైఫ్. ఓకే. అండ్